ఇప్పుడు చెప్పు వసంతలత ఫోన్ సార్. మాడు ఓం శ్రీ గురుభ్యో నమః. 16 జూన్ 2023 బ్లవేస్కీ గారి చేత రచింపబడిన ద కీ టు థియాసఫీ అనే ఇంగ్లీష్ గ్రంథంలోని విషయాలను లక్ష్మి గారు చదివి మనకి వినిపిస్తారు. అది ఎంక్వైరీ అడుగుతున్నారు. యువర్ క్లెయిమ్ ఈస్ దెన్ దట్ ఆల్ ద గ్రేట్ రిలీజన్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ థియాసఫీ అండ్ దట్ ఇట్ ఈస్ బై అసిమిలేటింగ్ ఇట్ దట్ ద వరల్డ్ విల్ బి ఫైనల్లీ సేవ్డ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ ఇల్యూషన్స్ అండ్ ఎర్రర్స్. మీరు చెప్తున్నది ఎక్కడ ఏంటంటే చదువుతున్నావు? అదే ఆ ఒక్క నిమిషం. పాసేజ్ ఎక్కడ నిన్న ఆ పాసేజ్ అంటే అయిపోయింది దాని కదా. క్వశ్చన్ ప్లీజ్ ఇలూసియేట్ దిస్ డిఫరెన్స్ ఎ లిటిల్ మోర్, అదేనా? ఆ క్వశ్చన్ కెనా ఆన్సర్? అది నిన్న అంటే బట్ థియాసఫీ ఇస్ నాట్ ఏ రిలీజన్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోయింది కదా. దాని తర్వాత చదువుతున్నాను. anathematizes even its own things from light to dark. ఆ ప్యాసేజ్ చదివాం కదా. తర్వాత చదువుతున్నాను అంటే నా దాంట్లో అలా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు ఎక్కడి వరకు చదివేమో అది. అవును, అది ఇక్కడ అంతే అలాగే ఉంటుంది, అందుకని అడుగుతున్నాను ఎక్కడ. ఆ నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే అదే యువర్ క్లెయిమ్ అంటే ఇప్పుడు మీరు అంటున్నది ఏమిటి? ఆల్ ద గ్రేట్ రిలీజన్స్, గొప్ప గొప్ప మతాలన్నీ కూడా దివ్య జ్ఞానం నుంచి వచ్చాయని, అండ్ దట్ ఇట్ ఈస్ బై అసిమిలేటింగ్ ఇట్, దాన్ని బాగా గ్రహించితే ఈ ప్రపంచం అనేది ఫైనల్ గా దాని యొక్క ఎన్నో భ్రాంతులు అనేటటువంటి శాపం నుంచి, ఆ తప్పుల నుంచి బయటపడుతుందనేనా అని అడుగుతున్నారు. అంటే థియాసఫిస్ ప్రిసైస్లీ సో, క్లుప్తంగా అదే. అండ్ వీ యాడ్ దట్ అవర్ థియోసాఫికల్ సొసైటీ ఈస్ ద హంబుల్ సీడ్ విచ్ it watered and left to live will finally produce the tree of knowledge of good and evil, which is grafted on the tree of life eternal. అంటే మేము ఇంకా అది క్లుప్తంగా అదే. మేము ఇంకా ఏమిటి యాడ్ చేసినామంటే దివ్య జ్ఞాన సమాజం అన్నది అది ఒక హంబుల్ గా ఉన్నటువంటి ఒక విత్తనం. దానికి కానీ నీరు వేసి దాన్ని జీవించేటట్టు చేస్తే ఫైనల్ గా అదేమో వృక్షంగా, జ్ఞానం అన్న వృక్షంగా అయిపోతుంది. మంచి యొక్క జ్ఞానం, మంచి చెడులు, గుడ్ అండ్ ఈవిల్, విచ్ ఈస్ గ్రాఫ్టెడ్ ఆన్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఇటర్నల్, అంటే లైఫ్ ఇటర్నల్, ఆ శాశ్వతమైన జీవితం అనే ఆ వృక్షంలోంచి, అదే ఆ వృక్షంలోంచి ఇక్కడ ఈ వాటెడ్ అండ్ లెఫ్ట్ టు లివ్, దాన్ని జీవించేటట్టు చేస్తే అది ఫైనల్ గా జ్ఞానం అంటే గుడ్ అండ్ ఈవిల్ యొక్క జ్ఞానాన్ని, విచ్ ఈస్ గ్రాఫ్టెడ్ ఆన్ ద ట్రీ ఆఫ్ లైఫ్, అది ఆల్రెడీ ఆ ట్రీ ఆఫ్ లైఫ్ ఇటర్నల్ అన్న దాంట్లోనే ఉన్నాయి. ఫర్ ఇట్ ఈస్ ఓన్లీ బై స్టడీయింగ్ ద వేరియస్ గ్రేట్ రిలీజన్స్, ఆ గొప్ప గొప్ప ఆ ఆ మతాల్ని అధ్యయనం చేయడం వల్ల, అండ్ ఫిలాసఫీస్, ఆ వేదాంత మానవత్వం సంబంధించిన ఫిలాసఫీస్ ని అధ్యయనం చేయడం వల్ల, బై కంపేరింగ్ దెమ్ డిస్పాషనేట్లీ, అంటే ఏ మాత్రం కూడా పక్షపాతం లేకుండా వాటిని పోల్చడం వల్ల, అండ్ విత్ ఎన్ అంటే నిరపేక్షంగా అన్నారు, అండ్ విత్ ఎన్ అన్బయాస్డ్ మైండ్ దట్ మెన్ కెన్ హోప్ టు అరైవ్ ఎట్ ద ట్రూత్, అంటే ఏ రకమైనటువంటి ఆ అభిప్రాయాలు, అంటే పక్షపాతమైన అభిప్రాయాలు లేనటువంటి మనస్సుతో చూస్తే అప్పుడు మనుషులు కెన్ హోప్ టు అరైవ్ ఎట్ ద ట్రూత్, సత్యం దగ్గరికి రాగలరు. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ బై ఫైండింగ్ అవుట్ అండ్ నోటింగ్ దేర్ వేరియస్ పాయింట్స్ ఆఫ్ అగ్రిమెంట్. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు రకరకాల పాయింట్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఉన్నాయి. దట్ వీ మే అచీవ్ దిస్ రిజల్ట్. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ బై ఫైండింగ్ అవుట్ అండ్ నోటింగ్ దేర్ వేరియస్ పాయింట్స్ ఆఫ్ అగ్రిమెంట్. అవన్నీ నోట్ చేసుకుని ఆ పాయింట్స్ ఆఫ్ అగ్రిమెంట్ అన్న వాటిని ముఖ్యంగా అని చెప్తున్నారు. దట్ వీమే అప్పుడు మనం ఒక రకమైన ఫలితానికి వస్తాం. ఫర్ నో సూనర్ డూ ఎరైవ్, మనం ఇలా వచ్చి రాగానే ఈదర్ బై స్టడీ, అధ్యయనం వల్ల కానీ, బీయింగ్ టాట్ బై సమ్ వన్ హూ నోస్, తెలుసున్న వాళ్ళు చెప్పడం వల్ల కానీ, అట్ దర్ ఇన్నర్ మీనింగ్, దెన్ వీ ఫైండ్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ కేస్, అంటే వాటి యొక్క అంతరార్థాలన్నీ మనకి ఎవరైనా చెప్పడం వల్ల కానీ, అధ్యయనం చేయడం వల్ల కానీ తెలుసుకుంటే, అప్పుడు మనం ఏం తెలుసుకుంటామంటే ప్రతి విషయంలో కూడా దట్ ఇట్ ఎక్స్ప్రెసెస్ సమ్ గ్రేట్ ట్రూత్ ఇన్ నేచర్, ప్రకృతిలో ఉన్న ఒక మహత్తరమైన సత్యాన్ని ఇది చెప్తోంది అని మనం, అంటే దివ్య జ్ఞానం విషయంలో మనం తెలుసుకుంటాం.
ఇప్పుడు ఎంక్వైరీ we heard of a golden age that was, and what you describe could be a golden age to be realized at some future day. when when shall it be? మేము ఏం విన్నామంటే ఒక బంగారమైన యుగం ఉన్నదని, అండ్ వాట్ యు డిస్క్రైబ్, అది మీరేమిటైతే వర్ణించారో అది కూడా మంచి బంగారం లాంటి యుగం అని, దాన్ని మనం అట్ సమ్ ఫ్యూచర్ డే, భవిష్యత్తులో అది రాబోతోందని. వెన్ షాల్ ఇట్ బి, అది ఎప్పుడు వస్తుంది? నాట్ బిఫోర్ హ్యుమానిటీ యాజ్ ఎ హోల్ ఫీల్స్ ద నీడ్ ఆఫ్ ఇట్, అంటే మానవాళంతా దాని అవసరాన్ని ఫీల్ అవనప్పటికీ ముందు అది రాదు. ఏ మ్యాక్సిమ్ ఇన్ ద పర్షియన్ జవిదాన్ ఖైరాద్ సేస్ ట్రూత్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. అంటే పర్షియన్ మ్యాక్సిమ్ ఏం చెప్తోంది? రెండు రకాలుగా ఉంటుంది సత్యం. వన్ మేనిఫెస్ట్ అండ్ సెల్ఫ్ ఎవిడెంట్. ఒకటి ఏంటంటే వ్యక్తీకృతమై అందరికీ తెలుస్తూ ఉంటుంది. ద అదర్ డిమాండింగ్ ఇన్సెసెంట్లీ న్యూ డెమాన్స్ట్రేషన్స్ అండ్ ప్రూఫ్స్. మరొకటి ఏంటంటే ఎవరైనా దాన్ని వివరించి చెప్తూ, అంటే నిరూపిస్తూ ఉండాలి, ప్రూఫ్స్ ఉన్నాయి, నిరూపణలు కూడా ఉండాలి. అది ఒకటి ఏంటి అంటే ఎవరికి వారుగానే అది అది వ్యక్తం అవుతున్న దాన్ని తెలిసిపోతూ ఉంటుంది. రెండవది ఏంటంటే డిమాన్స్ట్రేట్ చేయాలి దాని యొక్క నిరూపణ, అంటే ప్రూఫ్స్ అన్నిటిని. ఇట్స్ ఓన్లీ వెన్ దిస్ లేటర్ కైండ్ ఆఫ్ ట్రూత్ బికమ్స్ యాజ్ యూనివర్సల్లీ ఆబ్వియస్. ఈ రెండో రకమైనదే సత్యం అన్నదే విశ్వం అంతా కూడా తప్పనిసరిగా ఉన్నప్పుడు, యాజ్ ఇట్ ఈస్ నౌ డిమ్, ఇప్పుడు అది చాలా డిమ్ గా ప్రకాశవంతంగా లేదు. అండ్ దేర్ ఫోర్ లయబుల్ టు బి డిస్టార్టెడ్ బై సోఫిస్ట్రీ అండ్ కాజిస్ట్రీ. ఈ సోఫిస్ట్రీ కాజిస్ట్రీ ఒకసారి చూస్తావా? ఏంటి ఏం వర్డ్? సోఫిస్ట్రీ కాజిస్ట్రీ. నేను ఫాలో అవడలేదు, స్క్రిప్ట్ వింటున్నాను అంతే, అందుకని. స్పెల్లింగ్ ఏమిటి? SOPHISTRY CAUSTRY. సాఫిస్ట్రీ అండ్ కాజిస్ట్రీ. సాఫిస్ట్రీ కాజిస్ట్రీ. CASUISTRY. STRY. Sophistry అంటే the use of clever but false arguments, especially with the intention of deceiving. అది మోసపూరితంగా ఉద్దేశంతో, మోసం చేయాలన్న ఉద్దేశంతో వాదించే తప్పుడు వాదనలు కాజిస్ట్రీ. the use of clever but unsound reasoning. ఓహో, అంటే సరి అయిన రీజనింగ్ లేదు. యూజ్ ఆఫ్ clever but unsound reasoning, especially in relation to moral questions. Sophistry, a word synonym, sophistry. అంటే ఏదైనా అదే మోసపూరితంగాను, ఇది కరెక్ట్ రీజన్ లేనటువంటి వాదాలతోటి దాన్ని మార్చకుండా, దేర్ ఫోర్ లయబుల్ టు బి డిస్టార్టెడ్, అది ఎప్పటికైనా ఇటు అటు డిస్టార్ట్ అంటే దాని రూపం మారిపోతుంది. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ద టూ కైండ్స్ విల్ హ్యావ్ బికమ్ once more one that all people will be brought to see alike. It is only when the two kinds, ఈ రెండు రకాలు, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? బిఫోర్ హ్యుమానిటీ యాజ్ ఎ హోల్ ఫీల్స్ ద నీడ్ ఆఫ్ ఇట్, అంటే దిస్ లేటర్ కైండ్ అన్నారు. అంటే ఇందాక చెప్పారు కదా, ఒకటి సహజంగా తెలుస్తూ ఉంటుంది, మేనిఫెస్ట్ అవుతుందని. రెండోది ఏంటంటే ప్రూఫ్స్ లోని డెమాన్స్ట్రేషన్ వల్ల తెలుస్తుందని. ఈ రెండు కూడా ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ద టూ కైండ్స్ విల్ హ్యావ్ బికమ్ వన్స్ మోర్ వన్, ఒకటి అయిపోయినప్పుడే అందరూ కూడా దాన్ని చూడగలుగుతారు ఒకేలాగా. అంటే ఎంక్వైరర్ అడుగుతున్నారు,
కొంతమంది ష్యూర్లీ ఎవరైతే అటువంటి సత్యాల యొక్క అవసరాన్ని ఫీల్ అవుతున్నారో మస్ట్ హ్యావ్ మేడ్ అప్ దేర్ మైండ్స్ టు బిలీవ్ ఇన్ సంథింగ్ డెఫినిట్. నిశ్చయంగా ఉన్న దాంట్లోని నమ్మగాలి అని వాళ్ళ మనస్సుల్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. యూ టెల్ మీ దాట్, మీరేం చెప్తున్నారంటే సొసైటీ హ్యావింగ్ నో డాక్ట్రిన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్, ఈ సొసైటీకి దాని యొక్క సిద్ధాంతాలంటూ లేకపోవడం వల్ల ఎవ్రీ మెంబర్ మే బిలీవ్ యాజ్ హీ చూజెస్, ప్రతి వ్యక్తి ప్రతి మెంబరు కూడా తను ఏది ఎన్నుకుంటే దాన్నే నమ్మవచ్చు. అండ్ యాక్సెప్ట్ వాట్ హీ ప్లీజెస్, ఆయనకి ఏది ఇష్టమో దాన్నే ఆయన అంగీకరిస్తాడు. దిస్ లుక్స్ యాజ్ ఇఫ్ ద థియోసాఫికల్ సొసైటీ వాస్ బెంట్ అపాన్ reviving the confusion of languages and beliefs of the Tower of Babel of old. Have you no beliefs in common? అంటే ఇక్కడ థియోసాఫికల్ సొసైటీలో గట్టి నిర్దేశమైన డాక్టరీన్స్ ఏవి లేవు అని అనడానికి అది చెప్తున్నారు ఆయన. ఎవరి ఇష్టమైనట్టుగా వాళ్ళు ఎవరికి ఏది నచ్చితే అదే యాక్సెప్ట్ చేసి ఎవ్రీ మెంబర్ మే బిలీవ్ యాజ్ హీ చూజెస్ తను ఎన్నుకున్నదే నమ్ముతూ ఉంటే ఇది ఎలా కనిపిస్తుందంటే ఇది ఒక ఫ్రేజ్ గా చెప్పాడు. బెంట్ అపాన్ రివైవింగ్ ద కన్ఫ్యూజన్ ఆఫ్ లాంగ్వేజెస్ నమ్మకాలు యొక్క కన్ఫ్యూజన్ మళ్ళీ పునరుద్ధరి అవుతుంది అన్నట్టుగా. అదే టవర్ ఆఫ్ బ్యాబెల్ ఆఫ్ ఓల్డ్ అని దాన్ని సింబాలిక్ గా చెప్పారు. హ్యావ్ యు నో బిలీఫ్స్ ఇన్ కామన్, మీకేమి కామన్ గా ఉన్న నమ్మకాలు లేవా? వాట్ ఈస్ మెంట్ బై ద సొసైటీ హ్యావింగ్ నో టెనెట్స్ ఆర్ డాక్ట్రిన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఈస్ దట్ నో స్పెషల్ డాక్ట్రిన్స్ ఆర్ బిలీఫ్స్ ఆర్ ఆబ్లిగేటరీ ఆన్ ఇట్స్ మెంబర్స్. ఇక్కడ ముఖ్యంగా సొసైటీకి ఏమీను ఏంటి ఇలాంటివి సిద్ధాంతాలు, టెనెట్స్ అంటే అదే అవి టెనెట్స్ అన్నా కూడా అలాంటిదే కదా. దానంతట దానికై ఉన్న విశ్వాసాలు సిద్ధాంతాలు లేవంటే అర్థం స్పెషల్ గా ఉన్న సిద్ధాంతాలు గాని నమ్మకాలు గాని తప్పనిసరిగా అందరి మెంబర్స్ పాటించాల్సినవి లేవు. అంటే అందరి మీద రుద్దవలసినవి లేవు. బట్ అఫ్ కోర్స్ దిస్ అప్లైస్ ఓన్లీ టు ద బాడీ యాజ్ ఎ హోల్. అంటే మొత్తం అంతటికి ఇది అప్లై అవుతుంది. దిస్ సొసైటీ యాజ్ యు ఆర్ టోల్డ్, నీకు చెప్పబడినట్లుగా ఈజ్ డివైడెడ్ ఇంటూ ఎన్ అవుటర్ అండ్ ఎన్ ఇన్నర్ బాడీ. ఈ సొసైటీ బాహ్యమైనది ఆంతరంగికమైనదిగా విడదీయబడింది. దోస్ హూ బిలాంగ్ టు ద లాటర్ అంటే ఇన్నర్ బాడీకి చెందిన వాళ్ళు హ్యావ్ అఫ్ కోర్స్ ఏ ఫిలాసఫీ ఆర్ ఇఫ్ యూ సో ప్రిఫర్ ఇట్ ఏ రిలీజియస్ సిస్టమ్ ఆఫ్ దేర్ ఓన్. అంటే ఆ అంతరంగికానికి చెందిన వాళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఇంకా ఇష్టం మీకు సో ప్రిఫర్ ఇట్ ఏ రిలీజియస్ సిస్టమ్ ఆఫ్ దేర్ ఓన్, వాళ్ళకి కావాలి వాళ్ళ యొక్క ఓన్ రిలీజియస్ సిస్టమ్ కూడా ఉంటుంది. మే వి బి టోల్డ్ వాట్ ఇట్ ఈస్, అదేమిటో మనం తెలుసుకోవచ్చా? వీ మేక్ నో సీక్రెట్ ఆఫ్ ఇట్, దానికి ఏమీ మేము రహస్యం చేయట్లేదు. ఇట్ వాజ్ అవుట్లైన్డ్ ఎ ఫ్యూ ఇయర్స్ అగో ఇన్ ద థియోసఫిస్ట్ అండ్ ఎసోటరిక్ బుద్ధిజం అండ్ మే బి ఫౌండ్ స్టిల్ మోర్ ఎలాబరేటెడ్ ఇన్ ద సీక్రెట్ డాక్ట్రిన్. అంటే ఇది ఏంటంటే ఇట్ వాజ్ అవుట్లైన్స్ అంటే ఇవన్నీను థియోసఫిస్ట్ అనే దాంట్లోని ఎసోటరిక్ బుద్ధిజం లోని తర్వాత ఇంకా ఎలాబరేటెడ్ గా సీక్రెట్ డాక్ట్రిన్ లోని ఇవ్వబడ్డాయి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఓల్డెస్ట్ ఫిలాసఫీ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి వేదాంతం మీదనే ఆధారపడింది. కాల్డ్ ద విజ్డమ్ రిలీజన్ ఆఫ్ ద ఆర్కియాక్ డాక్ట్రిన్. ఎప్పుడు ఆర్కియాక్ అంటే ఎప్పటిదో ఆయన సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. అది విజ్డమ్ రిలీజన్. ఇఫ్ యూ లైక్ యూ మే ఆస్క్ క్వశ్చన్స్ అండ్ హ్యావ్ దెమ్ ఎక్స్ప్లెయిన్. మీకు ఇష్టం ఉంటే మీరు ప్రశ్నలు అడగవచ్చు, మీకు జవాబులు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. అంటే ద ఫండమెంటల్ టీచింగ్స్ ఆఫ్ థియోసఫీ 5th చాప్టర్ ఆన్ గాడ్ అండ్ ప్రేయర్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? మీరు భగవంతుడిని నమ్ముతారా? దట్ డిపెండ్స్ వాట్ యు మీన్ బై ద టర్మ్. గాడ్ అన్న టర్మ్ ఏమిటి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఐ మీన్ ద గాడ్ ఆఫ్ ద క్రిస్టియన్స్, ద ఫాదర్ ఆఫ్ జీసస్ అండ్ ద క్రియేటర్, ద బైబిలికల్ గాడ్ ఆఫ్ మోసెస్. ఇన్ షార్ట్, నా ఉద్దేశం ఏంటంటే క్రిస్టియన్స్ యొక్క గాడ్, అలాగే ఫాదర్ ఆఫ్ జీసస్ అని, అలాగే క్రియేటర్ సృష్టికర్త, బైబిలికల్ గాడ్ మోసెస్ అని నా ఉద్దేశం. ఇన్ సచ్ ఏ గాడ్ వీ డు నాట్ బిలీవ్. మేము అలాంటి భగవంతుడిలో మాకు నమ్మకం లేదు. వీ రిజెక్ట్ ద ఐడియా ఆఫ్ ఎ పర్సనల్ ఆర్ ఎన్ ఎక్స్ట్రా కాస్మిక్ అండ్ ఆంథ్రోపోమార్ఫిక్ గాడ్. చెప్పాను కదా, ఆంథ్రోపోమార్ఫిక్ అంటే రూపంతో ఉన్న భగవంతుడిని మేము ఇష్టపడం, మేము రిజెక్ట్ చేస్తాం. అలాగే వ్యక్తిగతంగా వ్యక్తిని భగవంతుడు అన్నాం.
ఎక్స్ట్రా కాస్మిక్ అండ్ ఆంథ్రోపోమార్ఫిక్ గాడ్ ని మేము రిజెక్ట్ చేస్తాం. హూ ఈజ్ బట్ ద జైజాంటిక్ షాడో ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క షాడోవే ఆయన, అండ్ నాట్ ఆఫ్ మ్యాన్ అట్ హిస్ బెస్ట్. మనిషే కాదు, either the god of theology we say and prove it is a bundle of contradictions and a logical impossibility. మనం థియాలజీ అనే దాంట్లో చెప్తున్న ఈ భగవంతుడి ఎన్నో రకాలైన వ్యతిరేకతలతోటి లాజికల్ అంటే అసంభవాలతోటి ఉంటుంది. therefore we will have nothing to do with him. అందుకని మేము అలాంటి భగవంతుడిని రిజెక్ట్ చేస్తాం. స్టేట్ యువర్ రీజన్స్ ఇఫ్ యూ ప్లీజ్. మీ కారణాలు మాకు చెప్పండి. దే ఆర్ మెనీ, చాలా ఉన్నాయి, అండ్ కెనాట్ ఆల్ రిసీవ్ అటెన్షన్. బట్ హియర్ ఆర్ ఎ ఫ్యూ, కొన్ని చెప్తాను. దిస్ గాడ్ ఈస్ కాల్డ్ బై హిస్ డివోటీస్ ఇన్ఫినిట్ అండ్ అబ్సల్యూట్, ఈజ్ హి నాట్? ఈ భగవంతుడు తన భక్తులందరూ ఆ భగవంతుడిని ఏమంటారు? ఒక్కసారి ఇన్ఫినిట్ అంటే అనంతం, అబ్సల్యూట్ పరమమైన, ఇలా చెప్తారు కదా. ఆ భగవంతుని భక్తులు అలా అంటారు. ఐ బిలీవ్ హీ ఈజ్, అవును అలాగే అంటారని అన్నారు. అప్పుడు దెన్ ఇఫ్ ఇన్ఫినిట్ దట్ ఈస్ లిమిట్లెస్, ఆయనే కానీ అనంతుడైతే, అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ అబ్సల్యూట్ పరమమైనదే అయితే, హౌ కెన్ హీ హ్యావ్ ఏ ఫామ్? ఆయనకు ఒక రూపం ఎలా ఉంటుంది? అండ్ బీ ఏ క్రియేటర్ ఆఫ్ ఎనీథింగ్, దేనికైనా సృష్టికర్త ఎలా అవుతాడు? ఫామ్ ఆర్డర్ టు క్రియేట్, ఫామ్ ఉన్నది అంటే అక్కడ క్రియేట్ అవుతుంది. ఏ బీయింగ్ మస్ట్ థింక్ అండ్ ప్లాన్, ఎవరో ఒకరు ఆ ఫామ్ కోసం ఆలోచించి ప్లాన్ చేయాలి. హౌ కెన్ ద అబ్సల్యూట్ బి సపోజ్డ్ టు థింక్? ఆ పరమమైనది ఎలా ఆలోచించగలుగుతుంది? టు హ్యావ్ ఎనీ రిలేషన్ వాట్ ఎవర్ టు దాట్ విచ్ ఇస్ లిమిటెడ్, ఏదైతే పరిమితంగా ఉందో దాంతో కండిషన్డ్ గా ఉందో దాంతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది? దిస్ ఈజ్ ఎ ఫిలసాఫికల్ అండ్ ఎ లాజికల్, అర్థమవుతుందా? ఇది ఒక వేదాంతపరమైన లాజికల్ అబ్సర్డిటీ, మీనింగ్లెస్ విషయం. అంటే ఆ అనంతత్వం అన్నది, దాన్ని ఒక భగవంతుడు రూపంతో ఉన్నాడంటే అతన్ని సృష్టించేవాడు ఇంకొకడు ఉండాలి. హౌ కింద అబ్సల్యూట్ బి సపోజ్డ్ టు థింక్? అబ్సల్యూట్ అన్నది ఎప్పుడు కూడా అది ఏ విధంగా ఆలోచిస్తుంది? దానికి ఏ విధంగా ఏ రిలేషన్ అయినా పరిమితమైన దాంతో అది అనంతమైంది కదా. దిస్ ఈజ్ ఏ ఫిలసాఫికల్ అండ్ ఏ లాజికల్ అబ్సర్డిటీ. ఇది ఒక రకమైన వేదాంతపరమైన హేతుపరమైన అర్ధరహితమైన విషయం. ఈవెన్ ద హెబ్రూ కబాలా రిజెక్ట్స్ సచ్ అన్ ఐడియా. కబాలిస్టులను ఉంటారు, వాళ్ళు కూడా దీన్ని రిజెక్ట్ చేస్తారు. అండ్ దేర్ ఫోర్ మేక్స్ ఆఫ్ ద వన్ అండ్ అబ్సల్యూట్ డెయిఫిక్ ప్రిన్సిపుల్. అందుకే వాళ్ళు కూడా ఒక పరమమైన ప్రిన్సిపుల్ అన్నదాన్ని చెప్తున్నారు. అండ్ ఇన్ఫినిట్ అనంతమైనది. యూనిటీ కాల్డ్ ఐన్ సోఫ్, అంటే ఐన్ సోఫ్ అన్నదానికి ఎక్కడో వివరణ ఇచ్చారు. ఇన్ ఆర్డర్ టు క్రియేట్, ద క్రియేటర్ హ్యాస్ టు బికమ్ యాక్టివ్. క్రియేట్ చేయాలంటే క్రియేటర్ యాక్టివ్ గా ఉండాలి. అండ్ యాజ్ దిస్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అబ్సల్యూట్నెస్, ద ఇన్ఫినిట్ ప్రిన్సిపుల్ హ్యాడ్ టు బి షోన్ బికమింగ్ ద కాజ్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే ఇక్కడ యూనిటీ అనేది అండ్ ఏమన్నాడు, అది ఆ చుక్క ఇచ్చాడు కదా, దానికి ఎక్కడైనా వివరణ ఇచ్చాడు. నాట్ క్రియేషన్ అన్నాడు. అంటే అది ఏకత్వం అన్నది క్రియేట్ అవ్వలేదు. ఇన్ ఆర్డర్ టు క్రియేట్, దాన్ని క్రియేట్ చేయాలంటే క్రియేటర్ అన్నవాడు యాక్టివ్ గా ఉండాలి. అండ్ యాజ్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్, ఇది అసంభవమైన విషయం కనుక, అబ్సల్యూట్నెస్ అన్నది ఇన్ఫినిట్ ప్రిన్సిపుల్ అనంతమైన తత్వం, హ్యాడ్ టు బి షోన్ బికమింగ్ ద కాజ్ ఆఫ్ ఇవల్యూషన్. అంటే ఇవల్యూషన్ పరిణామానికి అది కారణం, క్రియేషన్ కి కాదు. ఇన్ అన్ ఇండైరెక్ట్ వే త్రూ ద ఎమినేషన్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్, అనదర్ అబ్సర్డిటీ. దాంట్లోంచి అది వచ్చిందని. డ్యూ టు దిస్ టైమ్ టు ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద కబాలా ఆఫ్ ది సెఫిరోత్. సెఫిరోత్ అన్నది ఇంకో రకం మతం, అంటే ఇంకొక వ్యక్తి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు. అంటే ఏది? ఆ రూపంతో ఉన్న భగవంతుడు మేము రిజెక్ట్ చేస్తామని. అంటే ఆ అనంతత్వం అన్నది పరిమితం కాదు. అందుకని అలాంటిది క్రియేటర్ ఎక్కడి నుంచి వస్తాడు? అలాంటి అనంతత్వం ఏదైనా దాన్ని సృష్టించేది ఎలాగవుతుంది? రూపం అన్నది ఒక పరిమితం అవుతుంది. అందుకని దానికి ఒక ఆది అంతం ఉన్నాయి. అండ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్, ఏదైనా క్రియేట్ చేయాలంటే ఒకరు ఎవరో ఉండాలి దానికోసం ఆలోచించి ప్లాన్ చేసేవాడు. అబ్సల్యూట్ అంటే ఆ పరమమైనది ఏ విధంగా
దానికి అది ఆలోచించగలదు, క్రియేట్ చేయగలదు. బి అపోజ్డ్ టు థింక్, అబ్సల్యూట్ బి సపోజ్డ్ టు థింక్, టు హ్యావ్ ఎనీ రిలేషన్ వాట్ ఎవర్ టు దాట్ విచ్ ఇస్ లిమిటెడ్. అంటే ఆ అనంతమైన దానికి ఆ పరిమితత్వంతో ఏ విధంగా కనెక్షన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఎ ఫిలసాఫికల్ అండ్ ఇది ఒక అబ్సర్డిటీ, అంటే మీనింగ్లెస్ అని. అదే విధంగా ఈ హీబ్రూ కబాలాసు ఐన్స్ ఆఫ్ మొదలైన అంటే మిగతా ఇంకా అది చెప్పారని. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ చేయాలంటే క్రియేటర్ అన్నవాడు యాక్టివ్ గా ఉండాలి. అందుకని చాలా అసంభవం ఆ పరమమైన తత్వానికి, ఆ అనంతమైనటువంటి ఆ తత్వం అన్నది బికమింగ్ ద కాజ్ ఆఫ్ ఇవల్యూషన్. ఇవల్యూషన్ కారణం అవుతే గాని క్రియేషన్ కారణం కాదు. ఇన్ అన్ ఇండైరెక్ట్ వే త్రూ ది ఎమినేషన్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్, దానిలోంచి అది ఎమినేట్ అయ్యి అనదర్ అబ్సర్డిటీ డ్యూ దిస్ టైమ్ టు ద ట్రాన్స్లేటర్స్ ఆఫ్ ద కబాలా. ఇదంతా బ్రాకెట్ లో ఉన్నది. ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ది సెఫిరోత్ అన్నది. సెఫిరోత్ అన్నది ఏమిటో నాకు అంటే క్యాపిటల్ అంటే ఎవరో ఒక అలాంటి వాళ్ళు చెప్పినట్టుగా అని, లేదా కబాలిస్ట్ లాగా సెఫిరోతులు చెప్పినట్టుగా. ఎంక్వైరీ హౌ అబౌట్ దీస్ కబాలిస్ట్ హూ వైల్ బీయింగ్ సచ్ స్టిల్ బిలీవ్ ఇన్ జెహోవా ఆన్ ద టెట్రాగ్రమాటన్. అంటే ఈ కబాలిస్టులు సంగతి ఏంటి? వైల్ బీయింగ్ సచ్ అలా ఉండగా వాళ్ళు ఇంకా కూడాను జెహోవాని నమ్ముతున్నారు, లేకపోతే ఆ టెట్రాగ్రమాటన్ అన్న దాన్ని నమ్ముతారు. అంటే దే ఆర్ అట్ లిబర్టీ టు బిలీవ్ ఇన్ వాట్ దే ప్లీజ్. వాళ్ళకి ఎందులో ఇష్టం ఉంటే వాళ్ళకి స్వాతంత్రం ఉంది అది నమ్మడానికి. యాజ్ దేర్ బిలీఫ్ ఆర్ డిస్బిలీఫ్ కెన్ హార్డ్లీ ఎఫెక్ట్ ఎ సెల్ఫ్ ఎవిడెంట్ ఫ్యాక్ట్. వాళ్ళ నమ్మకం అపనమ్మకం అనేది అంటే వాళ్ళంతట వాళ్ళకే తెలిసిన ఒక సత్యాన్ని, యథార్థాన్ని అది ఎప్పుడు కూడా ప్రభావితం చెయ్యలేదు. ద జెసూట్స్ టెల్ us that 2 and 2 are not always 4. ఈ జెసూట్స్ అన్న వాళ్ళు 2 ఎప్పుడు 4 అవదని ఇగో ఇక్కడ చెప్పాడు. ఎయిమ్స్ ఆఫ్ అంటే ద ఎండ్లెస్ ఆర్ బౌండ్లెస్ ఇన్ అండ్ విత్ నేచర్, ద నాన్ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈజ్ బట్ ఈజ్ నాట్ ఎ బీయింగ్. అది అంటే రూపం లేనిది, అది బీయింగ్ కాకుండా ఎగ్జిస్ట్ అవుతుంది. అది బీయింగ్ అంటే ఒక రూపంగా కాదు. హౌ కెన్ ద నాన్ యాక్టివ్ ఇటర్నల్ ప్రిన్సిపుల్ ఎమినేట్ ఆర్ ఎమిట్? అది ఆ పరబ్రహ్మన్ ఆఫ్ ద వేదాంతిన్స్ డస్ నథింగ్ ఆఫ్ ద కైండ్. అంటే ఇక్కడ మనం ఆ అంటే ఇటర్నల్ అని అన్నప్పుడు ఆ పరబ్రహ్మనే చెప్తున్నాం. నార్ డస్ ద ఎయిన్స్ ఆఫ్ ద చాల్డియన్. ఆ ఎయిన్స్ ఆఫ్ అన్నది ఏంటి? నాన్ ఎగ్జిస్టింగ్ విచ్ ఈజ్. అది చాల్డియన్స్ అనంతమైనది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. చాల్డియన్ కబాలా, ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ అండ్ పీరియాడికల్ లా విచ్ కాజెస్ అండ్ యాక్టివ్ అండ్ క్రియేటివ్ ఫోర్స్. ఇట్ ఈస్ అన్ ఇటర్నల్, శాశ్వతమైన పీరియాడికల్ లా అనమాట. అది ఏంటంటే యాక్టివ్ గాను క్రియేటివ్ ఫోర్స్ అనమాట. యాక్టివ్ అండ్ క్రియేటివ్ ఫోర్స్ టు ఎమినేట్ ఫ్రమ్ ద ఎవర్ కన్సీల్డ్ అండ్ ఇన్కాంప్రిహెన్సిబుల్ వన్ ప్రిన్సిపల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ రిషావ. అట్ ద బిగినింగ్ ఆఫ్ అక్కడ అక్షరం సరిగ్గా లేదు. అట్ ద మహామన్వంతర, ఎవ్రీ మహామన్వంతర ఆర్ న్యూ సైకిల్ ఆఫ్ లైఫ్. అది అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అక్కడ సింబల్స్ పెట్టి. అంటే 2 into 2 ఎప్పుడు 4 అవ్వదు, సిన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క ఇచ్చ మీద ఆధారపడి 2 into 2 = 5. షల్ వి యాక్సెప్ట్ దేర్ సఫిషియన్సీ ఫర్ ఆల్ దట్? మనం అలాంటి దాన్ని యాక్సెప్ట్ చేయగలమా అని అడిగారు. దెన్ యు ఆర్ అథీస్ట్. అయితే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే మీరు భగవంతుని నమ్మని వాళ్ళు. నాట్ దట్ వీ నో ఆఫ్ అండ్ నాట్ అన్లెస్ ద ఎపిథెట్ ఆఫ్ అథీస్ట్. అంటే మేము అలా కాదు, unless the epithet of atheist to be applied to those who disbelieve in an anthropomorphic God. అంటే ఒకవేళ మీరు ఎథీస్ట్ అంటే ఆంథ్రోపోమార్ఫిక్ గాడ్, మా నాన్నగారు అలాగే ఉండేవారు, అంటే రూపంలో ఉన్న భగవంతుని నమ్మము అంటే ఓకే. వీ బిలీవ్ ఇన్ ఏ యూనివర్సల్ డివైన్ ప్రిన్సిపల్. మేము విశ్వజనీనమైన ఒక డివైన్ ప్రిన్సిపల్ నే నమ్ముతున్నాం. ద రూట్ ఆఫ్ ఆల్, అన్నిటికీ మూలం అది. ఫ్రమ్ విచ్ ఆల్ ప్రొసీడ్స్, దాని నుంచి అన్ని ఉద్భవిస్తాయి. అండ్ విత్ ఇన్ విచ్ ఆల్ షల్ బి అబ్జార్బ్, అందులోకి అన్ని లీనమైపోతాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద గ్రేట్ సైకిల్ ఆఫ్ బీయింగ్, అంటే ప్రళయానంతరం అన్ని అందులోకి విలీనం అయిపోతాయి. అంటే మనం కూడా అది పరబ్రహ్మతత్వాన్ని అలాగే చెప్తాం కదా. దానికి ఏంటంటే
ఆ అనంతమైనది, అదేంటంటే అన్నిటికీ మూలమైనది, అన్ని దానిలోంచి ఉద్భవిస్తాయి, మళ్ళీ అందులోనే విలీనమైపోతాయి. దిస్ ఈస్ ద ఓల్డ్ క్లెయిమ్ ఆఫ్ pantheism. Pantheism యొక్క క్లెయిమ్ ఇలాగే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ pantheist, you cannot be deist. And if you are not deist, then you have to answer to the name of atheist. అంటే డీస్ట్ అంటే వాళ్ళు ఏమిటో మనకు తెలియదు. మీరు ఎలాంటప్పుడు ప్యాంథీస్ట్లు అయినా అనమాట. ఒకవేళ మీరే గాని ప్యాంథీస్ట్లు అయితే మీరు డీస్ట్లు ఎవరు? డీస్ట్ అంటే దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ డీస్ట్, మీరు ఒకవేళ డీస్ట్ కాకపోతే మీరు ఎథీస్ట్ అవుతారు. ఆన్సర్ టు ద నేమ్ ఆఫ్ ఎథిక్స్. అప్పుడు థియాసఫిస్ట్ నాట్ నెసెసర్లీ సో. లక్ష్మి, deist అంటే someone who believes in a single God who created the world but does not act to influence events. The deists of the 18th century invented their own natural theology and అంటే వాళ్ళు దేవతలు లాంటి వాళ్ళేనా? యూ కెనాట్ బి డీస్. someone who believes in a single God who created the world but does not క్రియేటెడ్ ద వరల్డ్. తర్వాత డీయిస్ట్ మూవ్మెంట్ అంటేంట, డీయిజం అంటే మూవ్మెంట్ ఆర్ సిస్టమ్ ఆఫ్ థాట్ అడ్వకేటింగ్ న్యాచురల్ అని రాస్తుంది. న్యాచురల్ రిలీజన్ అదే అంటే ఎంఫసైజింగ్ మొరాలిటీ. ఒకే ఒక దేవత అన్నిటిని సృష్టిస్తుంది. ప్యాంథీజం కూడా చూడు, ద టర్మ్ ప్యాంథీజం. ప్యాంథీజం అంటే నేచర్ కి సంబంధమా? కొంచెం చూడు ఒకసారి. తీస్తాను. ఇవన్నీ రాశారు. ఈ టెట్రామెగామన్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. ప్యాంథీజం మనం మామూలు గూగుల్ చేస్తాను. ద బిలీఫ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఆల్ న్యాచురల్ థింగ్స్, అది ప్యాంథీజం. బిలీఫ్ ఇన్ ఆల్ గాడ్స్ ఆర్ వర్షిపింగ్ అ లార్జ్ నంబర్ ఆఫ్ గాడ్స్ ఏమిటో అదో రెండో ఇది. ఫస్ట్ మీనింగ్ ఏమో బిలీఫ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఆల్ న్యాచురల్ థింగ్స్, సమస్త ప్రకృతి మే ఈశ్వర్ కే అస్తిత్వ కా విశ్వాస్, సర్వేశ్వర్వాద్. అంటే ఇక్కడ అంటే మీరు అతను చెప్పాడు, మొదట చెప్పాడు కదా అన్ని ఒకే దాంట్లోంచి వస్తున్నాయి, అందులోనే విలీనం అయిపోతున్నాయి అంటే. అయితే మీరు ఓల్డ్ ప్యాంథీస్ట్లు అనమాట. వాళ్ళు చెప్పింది చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు ప్యాంథీస్ట్లే అయితే మీరు డీస్ట్లు అవ్వలేదు. అంటే ఒకే దేవత అన్ని క్రియేట్ చేసిందని చెప్పారు. ఒకవేళ మీరు డీస్ట్లు అవ్వకపోతే అప్పుడు మీరు ఏంటంటే ఎథీస్ట్కి సమాధానం చెప్పాలన్నారు, ఆన్సర్ చెప్పాలి. లక్ష్మి, మనం ఇప్పుడు ఆర్యన్ సమాజంలో వాటిలోని ప్రకృతి దేవతల్ని వర్షిప్ చేసేవారు. అదా ప్యాంథీజం అంటే? ప్యాంథీజం అంటే అంతటా ఉన్నది అని అంటున్నారు కదా. అంతటా ఉన్న ప్రకృతిలో భగవంతుడిని ప్యాంథీజం అంటే ఉన్నాడని వాళ్ళు చెప్పింది ఒకటి. ఒకసారి విను. ఇప్పుడు మనకు ఆ ఒకటి చాలు. అంటే ఈ ప్యాంథీజం అంటే ఇఫ్ యూ ప్యాంథీజం కాకపోతే మీరు డీస్ట్లు అవ్వాలి, డీస్ట్లు కూడా కాకపోతే ఎథిస్ట్లు అవ్వాలి. అంటే అప్పుడు థియాసఫిస్ట్ అంటున్నాడు అవసరం లేదు. ఈ ప్యాంథీజం ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ద మెనీ అబ్యూజ్డ్ టర్మ్స్. అంటే ఇది కూడా బాగా నిందించబడిన పదమే. ఎవర్ రియల్ అండ్ ప్రిమిటివ్ మీనింగ్ హ్యాస్ బీన్ డిస్టార్టెడ్ బై బ్లైండ్ ప్రిజుడిస్ అండ్ వన్ సైడెడ్ వ్యూ ఆఫ్ ఇట్. అంటే ఇది కూడా బ్లైండ్ ప్రిజుడిస్ తోటి అంటే డిస్టార్ట్ అయిపోయింది. అలాగే ఒకే రకమైన ఒకే పక్షంలో ఉన్న అర్థంతో. ఇఫ్ యు యాక్సెప్ట్ ద క్రిస్టియన్ ఎటిమాలజీ ఆఫ్ ద కాంపౌండ్ వర్డ్ అండ్ ఫార్మ్ ఇట్ ఆఫ్ ఏంటిది చిన్న అక్షరాలతో XAYO ఆల్ అండ్ అది ఏంటిది మన ఇంగ్లీష్ స్క్రిప్ట్ అది గాడ్ అని అర్థం. అండ్ దెన్ ఇమాజిన్ అంటే ఆల్ గాడ్. And then imagine all teach that this means that every stone and every tree in nature is a god or the one god. Then of course you will be right and make of pantheist fetish worshippers in addition to their legitimate name. But you will hardly be as successful if you etymologize the word pantheism esoterically and as we do. అంటే ఇక్కడ ఆ విధమైన మీనింగ్ చెప్తే మీరు రైటే. అంటే ఒకే భగవంతుడు, వన్ గాడ్, గాడ్ ఆర్ ద వన్ గాడ్, యూ విల్ బి రైట్. నేచర్ ఈజ్ ఎ గాడ్ అని
ఎవ్రీ ట్రీ అంటే ప్రతి రాయి ప్రతి చెట్టు కూడా భగవంతుడే అనే. సర్వాంతర్యామి అని అర్థం వస్తుందండి. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నారంటే ఈ ప్యాంథిజం కిను ఆ, ఒక చిన్న అంటే ఆ వేలో నిన్ను మీనింగ్ ఇస్తే అది రైటే. అండ్ మేక్ అ ప్యాంథీస్ ఫీటిష్ వర్షిపర్స్. ఫీటిష్ అంటే వాళ్ళనేమో మామూలు నీచమైన వర్షిపర్స్ అని. ఇన్ ఎడిషన్ టు ద లెజిటిమేట్ నేమ్, వాళ్ళకున్న నేమ్ తో పాటు. బట్ అంటే మనకి పూర్తిగా అది తెలియదు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళది అంతవరకు మేము ఒప్పుకుంటున్నాం. బట్ యూ విల్ హార్డ్లీ బి as సక్సెస్ఫుల్ ఇఫ్ యూ ఎటిమలైజ్ ద వర్డ్ pantheism esoterically and as we do. అంటే యూ విల్ నాట్ బి అంటే మీరు ఒకవేళ ఎటిమలాజికల్ గా అంటే ఆ పదంగా దానికి అర్థం తీసుకుని ఉంటే మాత్రం ఇసోటరికల్ గా అది కాదు. అంటే ఆ అర్థంలో అంతటా ఒకటే భగవంతుడు ఉన్నాడు అన్నది ఓకే. అంటూ ఇంకా ప్యాంథిజం కోసం మనకు పూర్తిగా అంత తెలుసున్నది మాత్రమే నాకు మనం నేర్చుకున్నాం కదా. వాట్ ఈస్ దెన్ యువర్ డెఫినిషన్ ఆఫ్ ఇట్? అంటే మీ యొక్క డెఫినిషన్ ఏంటి అంటే దివ్య జ్ఞానం మీద. లెట్ మీ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఇన్ మై టర్న్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ప్యాన్ ఆర్ నేచర్? అంటే మీరేం అర్థం చేసుకున్నారు ప్రకృతి అన్నా పాన్ అన్నా? Inquirer. Nature is, I suppose, the sum total of things existing around, the aggregate of causes and effects in the world of matter, creation or universe. ప్రకృతి అంటే నేనేమనుకుంటున్నానంటే సమస్తమైన వస్తువులు మనకి ఉన్నవి, కనబడుతున్నవి, అంటే ఎగ్జిస్ట్ అయి ఉన్నవి అన్నీ కలిపి కారణ కార్య సంబంధంతో ఈ ప్రపంచంలో మ్యాటర్ అంటే పదార్థము, వరల్డ్ ఆఫ్ మ్యాటర్ పదార్థంతో కూడిన ప్రపంచము, సృష్టి లేకపోతే జగత్తు, అది నేను నేచర్ అంటే అనుకుంటున్నాను. అంటే థియోసఫిస్ట్ అంటే హెన్స్ ద పర్సానిఫైడ్ సమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ నోన్. అంటే పర్సానిఫైడ్ అంటే ఒక రూపంతో ఉన్నటువంటి మొత్తం అంతా తెలుసున్నదంతా కలిసి కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ కారణ కార్యాలన్నీ, ద టోటల్ ఆఫ్ ఆల్ ఫినిట్ ఏజెన్సీస్ అండ్ ఫోర్సెస్ as utterly disconnected from an intelligent creator or creators and perhaps conceived of as a single and separate force as in your cyclopedias. అంటే ఇదంతటినీ సృష్టి చేసినటువంటి ఒక ఇంటెలిజెంట్ క్రియేటర్ ఉన్నాడు, అంటే సృష్టికర్త, లేకపోతే సృష్టికర్తలు బహుశా కన్సీవ్డ్ ఆఫ్ యాజ్ ఎ సింగిల్ అండ్ సెపరేట్ ఫోర్స్, అదేమో ఒక సింగిల్ ఫోర్స్ తోటి ఉన్నది అని మనం ఊహిస్తున్నాం. యాజ్ మీరు చెప్పినటువంటి మీ సైక్లోపీడియాస్ అంటే మీ 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 గ్రంథాలు చెప్పినట్టుగా. ఎస్, ఐ బిలీవ్ సో. అవునా? అంటే అప్పుడు థియోసఫిస్ట్, వెల్ వీ నెయిదర్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ దిస్ ఆబ్జెక్టివ్ అండ్ మెటీరియల్ నేచర్ విచ్ వీ కాల్ అన్ ఎవెనిసెంట్ ఇల్యూజన్. అంటే నేను చెప్పాను కదండి దివ్య జ్ఞానం అంటే సనాతన ధర్మమే. అందుకని ఆవిడ మళ్ళీ చెప్తున్నారు అంటే ఇదే థియోసఫిస్ట్, మేము ఎప్పుడు కూడా ఇదంతటినీ ఈ ఆబ్జెక్టివ్ అండ్ మెటీరియల్ నేచర్ అంతటినీ మేము ఒక భ్రాంతి అని అనుకుంటాం. నార్ డూ వీ మీన్ బై నేచర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇట్స్ అక్సెప్టెడ్ డెరివేషన్ ఫ్రమ్ ద లాటిన్ నేచురా, అంటే బికమింగ్ ఫ్రమ్ నాసి టు బి పార్, అంటే పుట్టింది అన్న దాంట్లో. అది కూడా మేము యాక్సెప్ట్ చేయము. వెన్ వీ స్పీక్ ఆఫ్ ద డైటీ అండ్ మేక్ ఇట్ ఐడెంటికల్, మేము ఏదైనా ఒక దేవత కోసం మాట్లాడినప్పుడు హెన్స్ సిఓఈవిఏఎల్ చూడు, ఓ నేచర్. అంటే మనం ఇప్పుడు చెప్పడానికి అందరం ఈజీగా చెప్తుంది, మనం ఇన్ని చదివాం గనక. అది అస్సలు తెలియని వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి ఎన్నో అభిప్రాయాలతో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇవన్నీ అవసరం అవుతుంది. having the same age or date of origin, contemporary అని రాస్తుంది. మనం ఎప్పుడైతే డైటీ అంటే దేవత కోసం మాట్లాడుతున్నామో దాన్ని హెన్స్ కోవల్ విత్ నేచర్, నేచర్ తో ఐడెంటికల్ గా ఉంటుంది. ఆ శాశ్వతత్వం అన్నది అన్క్రియేట్ నేచర్, అంటే అది ఎప్పుడు కూడా